అందరికీ నమస్కారం అండి. క్రైస్తవం అనేటిదే ఒక బూటకం అనే విషయము చాలా స్పష్టంగా ఆ క్రైస్తవులే చెప్తున్నారు. వాళ్ళకి తెలవకుండానే వాళ్ళ నోట్లకెళ్ళే ఇది ఒక బూటకమురా అని చెప్తున్నారు. చూడండి, ఒక సంఘటన జరిగింది. ఇతడేమంటాడంటే, నాకంటే శక్తిమంతుడు, నాకంటే పవర్‌ఫుల్‌గా ప్రేయర్ మళ్ళీ ఎవ్వరు కూడా చేయరు యేసయ్యా అంటనని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సడెన్‌గా అతను ఒక స్టేజ్ మీద బ్యాక్ సైడ్‌లో ఉంటది గదా! అది టీవీ లాంటిది. పెద్దది బోర్డ్ అతని తల మీదనే పడ్డది. చూడండి ఒకసారి మీరు. The world, nowhere in the world, not even in America, have the power that I have. And if you don't think I have that power, in Jesus' name, God strike me. Hallelujah. చూసారా? No one in the world has the power that I have. No one in the world, nowhere in the world. వాడేమంటుండంటే, ఈ లోకంలో ఎవ్వరు కూడా నాలాంటి సేవ చేయకొచ్చిండ్రు. నా అంత సామర్థ్యం కలిగిన భక్తుడు ఎవరు లేరు. దేవా, నాకు ఇలాంటి కృప ఇచ్చినందుకు నీకు స్తోత్రం దేవా అంటున్నాని ఆమెన్ అనందాడు. వాని తల మీద వాడి పగిలి అక్కడక్కడ చచ్చిపోయాడు. సో ఇంతటి అబద్ధాలు చెప్పి బతికేటి ఈ యొక్క మతము. ఇంకొక ఆమె ఏమంటున్నదంటే, పాస్టర్ ఒక కచ్చిపు తీసుకుంటే ఆ కచ్చిపు తల మీద పెడితే ఆమె గొంతు నొప్పి మాయమైపోయిందంట. అంటే ఆ కచ్చి వ్యాపారం పెడదామంటుందని వాళ్ళ ఉద్దేశం. చూడండి, బైబిల్లో కూడా చాలా విషయాలు అబద్ధాల కూడితో నిండినే ఉంటాయి. అలాంటి అబద్ధమైన బైబిల్ని నమ్మి అబద్ధం చెప్పడానికి తయారవుతున్నారు. సో యేసుక్రీస్తుని మీరు నమ్మినట్లయితే యేసుక్రీస్తుని ఫాలో అయ్యి యేసు చెప్పిన మాటలు మంచి మంచి మాటలు ఉంటాయి కదా, అవి చెప్పి బ్రతకండి. కానీ అబద్ధమైన ఈ మోసే పెద్ద అబద్ధాల పుట్ట. అతడు గొర్రెలు కాసుకుంటూ అబద్ధమైన స్క్రిప్ట్ రాసి నాకు పొద కనిపించే పొద గాలిపాయే అంటనని చెప్పి గొర్రెలు అక్కడక్కడిని విడిచిపెట్టి ఎట్టెట్టునో పిచ్చోళ్ళలాగా తిరిగిపోయి జనాలను అంతా తీసుకొని వెళ్ళి అరణ్య అడవికి దొలగించి అక్కడ పాముల చేత కరిపించి ఆ జనరేషన్ మొత్తం అక్కడ సర్వనాశనం చేసేసాడు. సో మీకు కనాను దేశం ఇస్తాడని చెప్పి వానికి కానాను దేశం కూడా ఇవ్వలేదు. ఏ దేశం ఇవ్వకుండా అక్కడిని చంపేశాడు. సో ఫ్రెండ్, ఎవరైనా క్రైస్తవులు ఉంటే మీరు వ్యక్తిగతంగా మీ జీవితం మీరు బలపరచుకోండి. కానీ ఏ ఒక్క విగ్రహాల జోరి కానీ హిందువులను కించపరిచే విధంగా మీరు మాట్లాడకుండా మీ లోపటున్న ఫీలింగ్ అనేది అదొక ఫేక్ అనే విధాలు జనాలకు కనపరచలేదు. ఎందుకంటే చాలా అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు మీరు. క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో కదా, అది అబద్ధాలతో నిండిన స్టేటసే ఉంటుంది. యోహాను సువార్తలో ఒకలాగా ఉంటుంది, మత్తయి సువార్తలో ఒకలాగా ఉంటుంది. అంటే వీళ్ళు రకరకాలుగా బైబిల్ రాశారు కదా స్క్రిప్టు, ఒక్కొక్కలాగా రాసిండు. కాబట్టి ఇలాంటి మాటలే దైవ గ్రంథంలాగా ఉండలేదు. కాబట్టి ఇలాంటి మాటలు మీ మోసపోరదని ఉద్దేశిస్తూ సో ఎవరు కూడా యేసుక్రీస్తు వస్తాడు, రెండో రాకడ ఉంటుంది అంటుందని మీరు ఎవరు కూడా అనుకునకండి. ఎందుకంటే ఇలాంటి మాయలు నమ్మినామంటే మనం మోసపోతాము. కనుక పాస్టర్లకు అవకాశం దొరుకుతుంది. వాళ్ళ బతికిదేరు కోసమై మనల్ని క్యాచ్ చేసుకొని మన ద్వారా దశమాన్స్ కానీ చందాలు కానీ వసూలు చేసి వాడు వృద్ధి అవుతాడు. కాబట్టి ఎవరు ప్రార్థన చేసుకుంటే మీ మనసులో ప్రార్థన చేసుకొని దేవుడు అన్ని రూపాలుగా మనకు ప్రత్యక్షమవుతుంటాడు. యేసుక్రీస్తు రూపం ఒకటే కాదు. సో దేవుడు నిజమైన దేవుడు ఎసంటోడు ఉండడేమో. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనుకుంటే యేసుక్రీస్తు లోపల చాలా లోపాలు ఉంటాయి. యేసుక్రీస్తు చాలా విచిత్రమైన మాట్లాంటాడు. ఒక్కొక్కసారి అతన్ని ఏమంటారు, అరే వీనికి పిచ్చెక్కిందిరా అని కూడా అంటారు. సో అలాంటి విషయాలు యేసుక్రీస్తు లోపల చాలా లోపలు ఉంటాయి. తన సొంత తల్లినే నా తల్లి కాదు అంటనంటాడు, నా తల్లి అన్నదమ్ములు కాదు అంటనంటాడు. సో తల్లిని కూడా అమ్మ అని పిలవాడు. ఇటువంటి విషయాలు చాలా ఉంటాయి. మంచి నేర్చుకొని చెడు వదిలిపెట్టి ఎవరికి శత్రువుకంగా ఉండరాదని కోరుతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, వందే మాతరం.